హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్య, ఇరుక్కుపోయారా ఏంటి అనేది ఓ చిన్న విశ్లేషణ చేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అన్నట్లుగా ఆ యొక్క సర్వే సంస్థలు అయితే రిపోర్టులు వెల్లడిస్తూ ఉన్నారు. దీనికి తగినట్టుగా మరి ఆ పార్టీలకు సంబంధించి ఎవరెవరికి టికెట్లు ఇస్తారు అంటే ఇటు వాళ్ళని అటు మార్చడం, అటు వాళ్ళని ఇటు మార్చడం, ఇంకొంతమంది టికెట్లు లేకుండా చేయటం, కొంతమంది పార్టీని వీడటం. సో ఇవన్నీ దేనికి సంకేతం? వైసీపీ రోజు రోజుకి క్షీణిస్తుంది, బలం లేదు, బలహీన పడిపోతుంది అని చెప్పేసి ప్రజల్లోకి చాలా బలంగా వెళుతూ ఉంది. సో ఇక్కడ వీళ్ళేమో ఏదో మేకపోతే గాంభీర్యం లాగా వైనాడు 175 అంటారు, ఏదేదో చెబుతున్నారు. సో ఇప్పుడు ఏ రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ చిన్న వ్యక్తిని అడిగినా కానీ ఏంటి పరిస్థితి అంటే చక్కగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పైన, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పుడు ఒకవేళ బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిలోకి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అనే అంశాలను క్లుప్తంగా చర్చించుకుందాం. ముఖ్యంగా ఏదైతే ఇక తెలుగుదేశం జనసేనతో బీజేపీ కలిసి ప్రయాణిస్తుంది, 99% అయిపోయింది, ఇక సీట్లు వెల్లడించడం ఒక్కటే తరువాయి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు కదా. ఇక్కడ చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారితో మాట్లాడి ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారట. ఏంటి అంటే, ఒకటి, ఇప్పుడు ఏదైతే 3 రాజ్యసభ స్థానాలకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయో దానికి సంబంధించి ఒక రాజ్యసభ స్థానాన్ని బీజేపీ వాళ్ళకి కేటాయించేస్తాను అని ఒకటి. రెండవది, అవసరమైతే అలయన్స్లోకి నేనే వస్తాను, ఎన్డీఏ అలయన్స్లోకి నేనే వస్తాను, కానీ ఆ తెలుగుదేశం జనసేనతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళవద్దు, ఇంకా కుదిరితే ఆ జనసేనను కూడా మీ వైపు పెట్టుకోండి, తెలుగుదేశం జనసేనను కలవనీయకుండా ప్రయత్నించండి అనేది అక్కడ ప్రతిపాదన చేసినట్లుగా కొంతమంది ఊహించి చెప్తున్నారో లేకపోతే అంతర్గతంగా సమాచారం ఏమైనా సేకరించి చెప్తున్నారో కానీ ఇది పరిస్థితులు. సో ఇప్పుడైతే బీజేపీ తెలుగుదేశం జనసేనతో అన్న వెళ్ళాలి, లేదు ఎన్డీఏలోకి వైసీపీ అన్న వెళ్ళాలి. ఒకవేళ ఎన్డీఏలోకి వైసీపీ అఫీషియల్గానే వెళ్ళింది అనుకుందాం, వెళితే ఏం జరగబోతుంది? సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితి ముందు ఈ వెనక్కి ఎలా ఉంటుంది? ఫస్ట్ పాయింట్, తెలుగుదేశం జనసేనతో బీజేపీ వెళుతుంది అనుకుందాం. సరే, బీజేపీ పైన వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే, ఎవరు అవునన్నా కాదన్నా. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత కంటే కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన అత్యధికంగా వ్యతిరేకంగా ఉన్నట్లుగా భావన. ఇంకా బీజేపీ పైన వ్యతిరేకత కాస్త అనుకూలంగా మారడానికి గల కారణాలు ముక్కుని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఆర్టికల్ 370 విషయం కావచ్చు, లేదా అయోధ్య రామ మందిర నిర్మాణం కావచ్చు. సో అదేవిధంగా అమరావతి రాజధానికి సంబంధించిన అంశాలలో కొంత వైసీపీకి వ్యతిరేకంగా ఉండటం కావచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీకి కాస్త అనుకూలంగా, మొత్తంగా కాదు నేను చెప్పేది, అర్థం చేసుకోండి. సో కాస్త అనుకూలంగా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత వలన బీజేపీ కొంత సమర్థిస్తుంది. చూసారా జగన్మోహన్ రెడ్డి గారికి, దానివల్ల బీజేపీ మీద ఇంకా కోపంగా ఉన్నారు. సో స్వతహాగా రాష్ట్రానికి ఏమీ ఇవ్వట్లేదు అనే ఉద్దేశం మీద కొంత, జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సపోర్ట్ చేస్తున్నారు అనేది ఇంకా వ్యతిరేకత. సో ఇప్పుడు ఈ క్రమంలో ఈ బీజేపీ కనుక తెలుగుదేశం జనసేన వైపు వచ్చింది అనుకోండి, అఫ్ కోర్స్ కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి మామూలుగా వీరిద్దరూ కలిస్తే 140 సీట్ల దాకా గెలుస్తుంది అని చెప్పేసి ఏదైతే సర్వే సంస్థలు చెప్తున్నాయో, బీజేపీ కలిస్తే ఇంకో 10-20 సీట్లు తగ్గే అవకాశం ఉందంటున్నారు. సరే, అప్పుడు ఒక 110 నుంచి 115 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతారు అనుకుందాం. అది కూడా అటువంటి క్రమంలో ఇక్కడ ఎలక్షనీరింగ్ అనేది, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారు కదా. సో ఏదైనా సరే, అంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సమయంలో కొంత రౌడీయిజం జరిగింది అని, నామినేషన్లు వేయనీయకుండా చేశారు అని చెప్పేసి అంటున్నారు చూసారా. ఇట్లాంటి వాడికి కేంద్ర బలగాల ద్వారా బీజేపీ కొంచెం అరికట్టగలుగుతుంది అనేది ఒక అంశం. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ అండదండలు, కేంద్రంలో ఉన్న బీజేపీ అండదండలు ఆ కూటమికి ఉండకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వైసీపీ యొక్క అభిప్రాయం అన్నట్లుగా వ్యక్తం అవుతుంది. సో అందు గురించే బీజేపీని ఆ కూటమికి వెళితే వాళ్ళు కొంచెం బలంగా తయారవుతారు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఉంటారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఆ కూటమి స్థాపిస్తుంది. పైగా
2014లో వర్కౌట్ అయిన ఈక్వేషన్ కదా ఈ ఫార్ములా ఇది. మరి అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, అప్పట్లో బీజేపీ పైన కొంత సానుకూలత, మోదీ గారి వేవ్ ఒకటి. 2, తెలుగుదేశం పార్టీ అప్పటికి అధికారం చేపట్టి కూడా 10 సంవత్సరాలు అయిపోయింది. పైగా రాష్ట్రం కొత్తగా విభజించబడింది. చంద్రబాబు నాయుడు గారికి కొంచెం అనుభవం ఉన్న నాయకుడు కదా, దానికి తగినట్టు పవన్ కళ్యాణ్ గారి మద్దతు, వీటన్నిటి క్రమంలో గెలుపొందారు. అప్పటికే ఈ సిచ్యువేషన్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎదుర్కొన్న తొలి ఎన్నిక సాధారణ ఎన్నికల్లో. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడిగా లేదా ఒక మంత్రిగా చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది జనాలకి అసలు తెలియదు. సాధారణంగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక ఎంపీగా అంతవరకే తెలుసు, కానీ ఆయన అంతర్గతంగా ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది ప్రజలకు అసలు తెలియదు. సో అయినా కానీ అప్పట్లో 1.5% ఓటింగ్ షేర్ మాత్రమే డిఫరెన్స్ ఆ కూటమికి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకేనా? ఆ తర్వాత 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించారు. ఇక్కడ మొదలైంది అసలు చిక్కంతా. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలి, ఆలోచన తీరు ఎలా ఉంటుంది అనేది ప్రజలకు అద్దం పట్టేలాగా కనపడింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పైన విపరీతంగా వ్యతిరేకత పెరిగింది. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి తప్పదు అని సర్వేలు చెబుతున్నట్లుగానే అక్కడ సాధారణంగానే ఈ నాయకులందరూ దూరం అయిపోతా ఉన్నారు. పైగా అత్యంత నమ్మకస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా దూరం అయిపోయారు, సొంత కుటుంబ సభ్యులు దూరం అయిపోయారు. సో ఇంతకంటే ఇంకా ప్రత్యక్షంగా చెప్పుకోవడానికి ఏముంటుంది ఉదాహరణగా. సో ఇది ఒక ఎత్తు. సో కూటమి ఇప్పుడు బీజేపీకి అంత అనుకూలంగా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్రమైన వ్యతిరేకత ఉండటం వలన ఇది అడ్వాంటేజ్ అవుతుంది. 2014 కంటే కూడా ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుంది. ఇది ఒకటి. ఇక రెండవ పరిణామం, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ కూటమి వైపు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆఫర్నే యాక్సెప్ట్ చేశారు అనుకుందాం. సో అది యాక్సెప్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు కేంద్రం సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. పైగా ఎన్డీఏలో డైరెక్ట్గా వెళ్ళిపోతానంటున్నారు అవసరం అయితే జగన్మోహన్ రెడ్డి గారు. సరే అలా వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకవేళ ఇక్కడ కూటమిలోకి రాలేదంటే ఇక డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నట్లుగానే ప్రజలందరూ భావిస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఇద్దరి పైన కూడా వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది, బీజేపీ పైన ఉంది. సో ఈ రెండు వ్యతిరేకతలు కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పటికే అంతంత మాత్రంగా ఉంటే ఇక కొంత మైనారిటీ ఓట్లు అవి ఇవి కాస్త దూరం అయిపోతాయి. సో అప్పుడు ఏంటి పరిస్థితి? అఫ్ కోర్స్ ఎలక్షనీరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వ బలగాలను ఉపయోగించుకొని డబ్బు పంపకం కావచ్చు, ఇంక ఏదైనా కావచ్చు, ఏదైనా ఇతరత్ర ఏదైనా చేసుకోవచ్చు. కానీ ప్రజాబలం ఎటుందనేదే కీలకం కదా. ఇప్పుడు ప్రజాబలం ఎటుంటే అలాగే ప్రభుత్వం వస్తుందిగా. మీకు గనక చెప్పుకోవాల్సి వస్తే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఎన్నికలే. అక్కడ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎక్కడుంది? అసలు కాంగ్రెస్ ఎక్కడుంది తెలంగాణలో? కేసీఆర్ గారు ఎంత బలంగా ఉన్నారు? మరి బీజేపీ లోపాయకార ఒప్పందంతో బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తుందనే కదా ప్రజలు అర్థం చేసుకొని ఈ విధంగా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయకూడదు, వీళ్ళిద్దరూ ఒకటే అనే భావనలోనే కదా కాంగ్రెస్ గెలిపించగలిగారు. మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం అండదండలు ఏమి లేవు కదా కాంగ్రెస్ పార్టీకి. అటువంటి అండదండలు లేకపోయినా కానీ వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వాన్ని స్థాపించగలిగారు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? సో ప్రజాబలం ఉంటే ఎవ్వరు అడ్డుకోలేరు. ఇటువంటి క్రమంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ బీజేపీ వైసీపీ కలిసి ట్రావెల్ చేసినా లేదా లోపాయకార ఒప్పందంతో ప్రయాణించినా ప్రజలు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. సో తిప్పికొడతారు. లేదు ఇటు కూటమికి వచ్చారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మరీ వీక్ అవుతారు. సో అందు గురించే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిగా ఉందా, ఇరుక్కుపోయారా? మరి ఫైనల్ గా ఏం చేస్తే ఆయన గెలుస్తానికి అవకాశం ఉంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి అసలు గెలిచే అవకాశాలు అనేవి అరుదు కూడా కాదు, దాదాపుగా శూన్యం అన్నట్లుగా చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతారు. మరి చూద్దాం, ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదులే, కానీ ఏ సమయంలో ఏదైనా జరగవచ్చు. సో మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితి అయితే మాత్రం ఇది. మరి చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిగా ఉందా అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.